నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకేం అర్థం కావట్లా. బాగా ఎరుకున్నా. దీనికోసం ఎంత అమౌంట్ ఉంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? 600 కావాలి. నీ దగ్గర ఉన్నాయారా? బుక్ రెంట్కి ఇచ్చినందుకు 80 రూపాయలు వచ్చినాయి. అంటే 600లో 80 రూపాయలు తగ్గిస్తే 520 రూపాయలు. 520 అంటే సరిపోతుంది. డబ్బులు ఇవ్వకపోతే అతను స్కూల్కి వస్తాడు, అంతేగా? రే, ఉల్లిపాయలు ఉన్నాయా? ఉల్లిపాయలు ఎందుకు? అదేంటంటే ఉల్లిపాయలు సంకలో పెట్టుకుని నిద్రపోతే రేపు పొద్దున కల్లా జ్వరం వస్తుంది. తర్వాత స్కూల్కి వెళ్ళక్కర్లేదు కదా. అప్పుడు ఆ మనిషి ఇంటికి వస్తాడు. ఓరి దేవుడా, ఇప్పుడు నేను ఏం చేయాలి? రే సుదర్శ, లేకురా, అతను వస్తున్నాడు, డబ్బులు అడుగు. ఇంకొక అతను వచ్చేసాడు. నాన్న, ఏంట్రా? నాకు ఈ మంత్ శాలరీ ఇప్పుడే ఇవ్వగలరా? నోరు మూసుకొని ఉండరా. 10వ తరగతి చదివిడికి డబ్బులు ఎందుకురా నీకు? మూసుకొని పనిచేయి. కరెక్ట్ రోజున కరెక్ట్గా నేను డబ్బులు ఇచ్చేస్తాను నీకు. ఎన్నాళ్ళు జీతం ఇస్తున్నానుగా. పదరా అవతలకి. ముందు పప్స్ ఎన్ని తినాడో లెక్కలేదు. ఇప్పుడు ఏం చేస్తాను దేవుడా? అరే ముత్తు, నేను ఊరు వదిలి పారిపోనా? స్టార్ట్ చేశాడు. ఎక్కడికి వెళ్తావు? రే ముత్తు, నిన్న లాస్ట్ పీరియడ్ నుంచే కదా బుక్ కనిపించకుండా పోయింది? అవును. ఆ పీరియడ్కి ముందు ఏ క్లాస్ జరిగింది? దానికి ముందు క్లాసు ల్యాబ్లో ఉన్నాము. దొంగ దొరికాడు. అప్పు, అదిగో నువ్వు వెళ్ళేటప్పుడు గుళ్ళో పాలు పాయసం చేయమని ఇవ్వు. ఈ రోజు మీ నాన్న పుట్టినరోజు. నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. ఎల్లో. రే, నువ్వు పొన్నియిన్ సెల్వన్ చదివావా? లేదుకా, ఆ సిలబస్ అంతా అయిపోయింది. ఎరా, ఇది చదవడంలో తప్పు లేదు, కానీ దీన్ని ఇంటికి తీసుకువెళ్ళడం అయితే కొంచెం రిస్కే. తర్వాత ఇందులో చూపించేదేది నిజం కాదురా. అక్క, దీని మీద ఉన్న అట్ట ఫ్రంట్ పేజీలోనే చూడాల్సిందిరా. ఆ అట్ట వేస్తే ఏం తెలుస్తుంది? నన్ను కాపాడు తండ్రి. మాస్టర్, ఇదిగోండి బుక్. చెప్పిన టైంకి తిరిగి వచ్చేస్తాను. ఇక నన్ను ఏమనకూడదు. సరే. నువ్వు ఈ బుక్లు ఉంచుకో, నేను గుడికి వెళ్ళొస్తాను. లేదు, నీ బ్యాగులో పెట్టుకో, నేను స్కూల్లో తీసుకుంటాను. ఇదిగో. నువ్వు భయపడడం చూస్తుంటే ఆ ఫేస్బుక్ అదే ఆ రకం బుక్ ఉందనిపిస్తుంది. ఊరికే నువ్వు బయలుదేరు. కానీ అది ఎవరి దగ్గర ఉన్నా కనిపెడతాను. వాడు ఎవడైనా సరే, వాడి కథ పూర్తయినట్టే. ఏమే, నీ లక్ష్మి సార్ చెప్పే బుక్ నువ్వు ఎక్కడైనా చూసావా? చూస్తే నాకు చెప్పవే. కోట్లో ఉన్నప్పుడు ఒకసారి చూశాను. నువ్వు? నేను షాప్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు చూసేదాన్ని. అదిగోనే సార్ వెళ్తున్నారు. అయ్యో, ఈయనకు 100 ఏళ్ళ ఆయుష్ ఉందే. పాము కాటేసినా కూడా చావుడే. ఆగరా. రే,
అది ఒక 520 రూపాయలు కావాలి. మీ నాన్న బయట ఊర్లో ఉన్నాడు కదా? లేదు ముత్తు, నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి. వెళ్దాం. ఈ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ అడుక్కున్న వాళ్ళే. ప్రాబ్లం ఏంటంటే ఆ బుక్కుని నేనే తీసానని వాళ్ళు అనుకుంటున్నారు. కాస్త వదిలితే నేను ఇరుక్కున్నవాడిని. ఎలాగైనా వాళ్ళ బుక్ ఇచ్చేయాలి, నాకు అక్కర్లేదు. రే, అందులో ఒక సమస్య ఉందిరా. ఇంకేంట్రా ప్రాబ్లము? అది పొద్దున్నే దొరికింది. తర్వాత ఊరికే నువ్వు బయలుదేరు, కానీ అది ఎవరి దగ్గర ఉన్నా నేను కనిపెడతాను. వాడు ఎవడైనా సరే వాడి కథ ముగిసినట్టే. నీకేమన్నా పిచ్చారా? దేవుడు ఉండిలో ఆ బుక్ని వేసావంటున్నావు. అది బయటికి తీసారనుకో ఊరంతా సమస్యే. ఈ గురు సినిమా చూసావు కదా, అది కాదు. నువ్వు ఎవరితో ఆడుతున్నావు తెలుసా? దేవుడితో. నువ్వు 10వ క్లాసు పాస్ అవ్వు, తల పగిలి చచ్చిపోతావు. నువ్వు మర్యాదగా వెళ్ళు, వెళ్ళి తీసుకురాపో. నువ్వు వెళ్ళు, ఇప్పుడే తీసుకురా. బ్యాగ్ నేను పడుకుంటా, నువ్వు వెళ్ళు. రే అలెక్స్, ఓరి దేవుడా! అయ్యా, అందరూ ఇక్కడికి రండి. ఏమండి ఏమండి, ఇలా చూడండి. ఏంటి బ్రాహ్మడు? ఎవరో గుడిని కలంకపరచడానికి ఉండిలో వేశారు దీన్ని. గుడిని కళంకం చేశారు కదా, ఎవరో దీన్ని నువ్వు కనిపెట్టాలి. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇలా చూడండి, ఈ విషయాన్ని పద్ధతి చేయబాకండి. నేను ఈ బుక్ చూడలేదు. నేను వెళ్ళేటప్పుడు రోడ్లోనే అడుగులోనే వేసి వెళ్తాను. మీరు కూడా చూడలేదు, అంతే. అది కాదు, వెళ్ళి గుడిని మూసేయండి. ఈశ్వర, ఇది చూసి నువ్వు ఆగ్రహించొద్దు నాయన. అయ్యో, నన్ను కాపాడు దేవుడా. అయ్యో, ఇందువల్ల నాన్న. నమస్కారం అండి. సార్ ఒక నిమిషం ఆగండి. పిలిచిన వెళ్ళిపోతున్నారైనా అర్థం కావట్లేదు. అవునవును, అలాగే. కదా ఎవడ పెద్దరోడా?
లేదు, వద్దు వద్దు వద్దు. ఈనాడా? అయ్యో ఊరుకోండి. ఏమండి? వాడు ఎలా నాతో నడుచుకున్నాడు తెలుసా? కొంచెం నిదానంగా ఉండండి, మనం మాట్లాడుకుందాం. చూసారా మీరు? అరే నువ్వు సైలెంట్ ఉండు. ఆగండి. ఏమండి? వద్దు. నేను చెప్పేది వినండి. ఊరుకోండి. ఏమండి? రండి మనం వెళ్దాం. నువ్వు ఎవరైనా ఉండి అసలు ఏంట్రా ప్రాబ్లం? ఈ ఊరుకోండి. పెన్సిల్ ఏంటో మనకేంటి గొడవ? రండి. కడుతున్నాను, వాడు ఏం రమ్మంటున్నారా? పడుతున్నాడు? ఒరేయ్, ఏంట్రా సమస్య నీతో? అదేనా నీ సమస్య ఇప్పుడు? అరే, వదిలేరా, మాట్లాడరా. గొడవ పడకండి. రండి వెళ్దాం. అరే, నేను ఉన్నాను కదా. ఏమని చెప్తాను కదా. ఎందుకు వెళ్తుంది? నిన్ను వదలరా ఊరికే. ఏం చేస్తా? నీకు తెలుసు కదా. సార్ పీటీ సార్ ఒక నిమిషం. నేను ఏమనుకుంటున్నానంటే అంతే చాలు, నేను రాను. నిన్న ఊరినే తీసుకెళ్లి హెచ్ఎం తిట్లు తినిపించారు మీరు. పీటీ సార్ ఆ బుక్ ఖచ్చితంగా స్కూల్లోనే ఉందని నాకు తెలుసు. అయితే ఒకటి చేయండి. చెప్పండి సార్. సార్ ఒక్కరే వెళ్ళి ఎత్తుకోండి, నాకు వేరే పని ఉంది. అది బయలుదేరాడు జేమ్స్ బాండ్ లాగా వెతుక్కుంటానికి. ఏంట్రా? రేయ్ ఇలా రా. మహిమా, ప్రెజెంట్ టీచర్. ఫారూక్, ప్రెసెంట్ టీచర్. ఉత్తలి, ఉత్తలి. పిలుస్తున్నారు. నిన్ను పొద్దున్నే బైక్ మీద తీసుకొచ్చాను కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను బాత్రూమ్ కని వెళ్ళాను. ఓ అదంతా పొద్దున్నే వెళ్ళొచ్చు కదా. త్వరగా క్లాసుకు వెళ్ళు. ముత్తలి ఏంటి అలాగే కూర్చున్నావు? స్టాండ్ అప్. నాకు ఒంట్లో బాగోలేదు టీచర్. ఫీవర్ వచ్చేలాగా ఉంది, ఇంకా తలనొప్పి కూడా ఉంది, పొట్ట కూడా ఒకలాగా నొప్పి వస్తుంది. నేను కాస్త బాత్రూమ్ దాకా వెళ్ళొస్తాను. వెళ్ళరా. జరుగు 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 జరుగు. నందకృష్ణన్. ప్రెసెంట్ టీచర్. నజాస్. ప్రెసెంట్ టీచర్. ఓమనకుటన్. ప్రెసెంట్ టీచర్. పార్వతి. దేవుడా, టెర్రరిస్టులు ఏమవుతారు నాకు కదంతా. ఇంకా పోరా. ఏంట్రా రే? అదేంటంటే అది నేను కాదు రే, చెప్పింది విను. అది వాడే. నువ్వేం చెప్పక్కర్లేదురా. అయిపోయేవరా నువ్వు. వదులు. అరే ఏం చేస్తున్నారా? మిమ్మల్ని. ఊరుకోండి. ఏయ్, అరే మిమ్మల్ని రా చెప్పేది. వదలు. అరే, ఏయ్, మిమ్మల్ని లేవడ్రా. చెప్పేది మీకేరా, లేవండి. అరే లేవడ్రా, లేవండి, 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 ఆగండి. అసలు మిమ్మల్ని రారేటు. జరగండి రా, జరగండి.